కళ్యాణదుర్గం మండలం సీబాయి గ్రామంలో చాకలి రామాంజనేయులు అనే వ్యక్తి గుండెపోటుతో మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో శవరాజకీయాలు చేసేవాళ్ళు సీబాయి గ్రామంలోకి వచ్చి ఆ వ్యక్తిని పరామర్శించేది పోయి అక్కడ కూడా శవరాజకీయాలు మొదలుపెట్టడం జరిగింది. అది వాస్తవంగా వీళ్ళు తప్పు కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదే ముమ్మాటికి తప్పు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది శవాల పైన పుట్టినటువంటి పార్టీ కాబట్టి శవరాజకీయాలు చేసేది వాళ్ళకేం కొత్త కాదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో పరామర్శించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తలారి రంగయ్య అనే వ్యక్తి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. అది కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమలేని సురేంద్రబాబు గురించి. ఇదే వ్యక్తి గతంలో 5 సంవత్సరాల్లో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసినాడు. ఇంకొక ఆమె మంత్రిగా పనిచేసింది. 5 సంవత్సరాల్లో కలిసి వీళ్ళు ఎంత అభివృద్ధి చేశారో మా ప్రియతమ నాయకులు కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమలేని సురేంద్రబాబు గారు ఈ 8 నెలల్లో అంతకన్నా ఒక 10 రూపాయలు ఎక్కువే అభివృద్ధి చేశారని చెప్పేసి నేను గట్టిగా బల్లగుద్ది చెప్తున్నాను. ఇంకా లేదంటే ఎవరికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎవరికన్నా అనుమానం ఉంటే ఓపెన్ ఛాలెంజ్, నేను చిటికేసి చెప్తున్నా, రేపు పొద్దున్నే 10 గంటలకి ఆధారాలతో పాటు టీ సర్కిల్కి వస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానుగా కప్పకుండా ఏ నాయకుడైనా సరే ఈ ఛాలెంజ్ స్వీకరిస్తారా అని చెప్పేసి నేను మీకు తడుగడి చెప్తున్నా. నిన్నటి రోజు సీబాయి గ్రామంలో చాకలి రామాంజనేయ అనే వ్యక్తి అనారోగ్య కారణాల వల్ల ఒక గుండెపోటు వల్ల ఆయన చనిపోవడం జరిగింది. కానీ దాన్ని మన వైసీపీ పార్టీ అయితే మన నాయకులు అయితేనేమి శవరాజకీయాలు చేయడానికి ఈరోజు సీబాయికి వచ్చి అనవసరమైన విషయాలు ఈరోజు ప్రస్తావించారు. ఈరోజు ఉదయం సీబాయి గ్రామంలో కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త అయినటువంటి తలారి రంగయ్య, అలాగే ఎప్పుడు ఇన్ఛార్జ్ వస్తుందా నాకు అని గుంట నక్కలా ఎదురు చూస్తున్నటువంటి ఉమామహేశ్వర నాయుడు, అమాయకురాలు మంగమ్మ, ఆమెమో స్థానికంగా పుట్టిన ఊరు అని చెప్పేసి ఆమెను పిలిపించుకోవడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని విషయాలు ఈరోజు మీడియా ముందర అలాగే కళ్యాణదుర్గం ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సీబావి గ్రామంలో చాకలి రామాంజనేయులు అనే వ్యక్తి నిన్న రాత్రి 11 గంటలప్పుడు హార్ట్అటాక్తో చనిపోవడం జరిగింది. హార్ట్అటాక్ వచ్చిన సందర్భంలో మన సీబావి గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి మన గొల్ల రామ్మోహన్ గారు వెహికల్ ఎక్కించే సందర్భంలో ఆయన కానీ దగ్గరుండి హార్ట్అటాక్ వచ్చిందంటేనే వెహికల్ ఎక్కించడంలో ఆయన సహాయపడ్డాడు. దీనికన్నా ముందు జరిగిన కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి. ఎవరైతే జెండా కట్ట వైసీపీది పడగొట్టారని ఆరోపణలు చేస్తున్న తలారి రంగయ్య ఇంతకీ ఆ జెండా కట్ట ఎవరిది అనే కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. ఆ జెండా కట్ట రఘువీరారెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కట్టారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టిండేది సంబంధించి అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా అబ్జెక్షన్ చేస్తారు ఎవరైనా, కానీ వైసీపీ వాళ్ళు కావాలని దాన్ని రాజకీయం చేయాలని ఉద్దేశంతోనే లేనిపోని ఆరోపణలు చేస్తూ గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా ఎవరు తప్పులు చేసినా పోలీసులు చర్యలు తీసుకుంటారు. దానిలో భాగంగా చర్యలు తీసుకున్నారు, కేసు కట్టినారు. ఎవరైతే చాకలి రామాంజనేయులు అనే వ్యక్తి నిన్న హార్ట్అటాక్తో చనిపోయాడో అతనికి గతంలో 2 సార్లు హార్ట్ ఆపరేషన్ అయింది. ఇది అందరూ గమనించాలి. అదే సందర్భంలో నిన్న రాతిదోలు లాగుడు పోటీలకు సంబంధించి నిన్న ఊర్లో జరిగితే వాళ్ళకి సంబంధించిన ఎదురు గెలిచినాయని చెప్పేసి చాలా అత్యుత్సాహంతో నిన్నంతా బాగా సంబరాలు జరుపుకున్నాడు ఆ వ్యక్తి. నిన్న సాయంత్రం 2 సార్లు ఆపరేషన్ జరిగిన వ్యక్తి నిన్నంతా బాగా ఎగిరి గంతులేసి సంబరాలు జరుపుకొని రాత్రికి ఎదనొప్పితో హార్ట్అటాక్తో చనిపోతే ఈరోజు ఉదయం వారి కుటుంబ సభ్యులందరూ కలిసి 8:30 గంటలకే శ్మశాన వాటిగా తీసుకుపోవాలనేసి ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళ శవరాజకీయాలకు తెరలేపారు. అప్పుడే ఉదయమే మాకు న్యూస్ వచ్చింది, తీసుకుపోయే వాళ్ళని వెళ్ళొద్దండి, తీసుకువెళ్ళొద్దండి, తలారి రంగయ్య గారు
గుంటనక్క ఉమామహేశ్వర నాయుడు అలాగే మంగమ్మని పిలిచి మనం దీన్ని కొంచెం బాగా శివరాజకీయం చేయాలి, ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ పైన ఎమ్మెల్యే గారిపైన సురేంద్రబాబు గారిపైన బురద చల్లాలని ఒక ఆలోచనతో అక్కడికి 11 గంటల పైన రావడం జరిగింది. అంటే దాదాపు అక్కడ ఉన్న ఆ పార్థిదేహం శవాన్ని కానీ దాదాపుగా 3-4 గంటల సేపు వెయిట్ చేయించారు వీళ్ళు శవ రాజకీయం కోసం. వైసీపీ ఇన్ఛార్జ్ రంగయ్య గారు, మరి మా పార్టీ నుండి వెళ్ళిపోయిన ఏం పేరు, ఆయన పేరే మర్చిపోయినా, నాయుడు శవరాజకీయాల గురించి మాట్లాడారు. మరి రంగయ్య గారు ఇంకొక అడుగు ముందుకేసి అమలనేని సురేంద్రబాబు ఎమ్మెల్యే గారు ఎస్సీ ఎస్టీ బీసీల మీద కక్ష సాధింపు చేసి కేసులు పెట్టిస్తున్నారు అని అంటున్నాడు. కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాల ఆ వరడు వాడేదానికి. తెలుగుదేశం పార్టీ పుట్టినదే బీసీలలో. నువ్వు బీసీల గురించి మాట్లాడేది, నువ్వు బీసీఐ కూడా మాట్లాడుతున్నావు అంటే ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నావో అర్థం చేసుకోవాలా. ఈ దేశంలోనే రాజకీయం నేర్పింది తెలుగుదేశం పార్టీ, బీసీలను పైకి తీసుకొచ్చినది తెలుగుదేశం పార్టీ. రాజకీయం అంటే ఎట్లుందో అనేది కూడా బీసీలు నేర్పించినది కూడా తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఒక యూనివర్సిటీ ఉన్నట్ల. చాలామంది కూడా ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన రాష్ట్రంలో బీసీలు ఎదిగి ఈ స్థాయిలో ఉన్నారంటే తెలుగుదేశం యూనివర్సిటీలో చదువుకొని వాళ్ళంతా బయటకు పోయిండేది. అన్ని పార్టీల్లోనే ఉండొచ్చు, తెలుగుదేశంలో ఉండొచ్చు, కాంగ్రెస్లో ఉండొచ్చు, వైసీపీలో ఉండొచ్చు, వేరే రకరకాలుగా ఉండొచ్చు. కానీ అది రంగయ్య గుర్తించుకోవాలి. ఎలాంటి ఆయన కూడా మంచి చదువుకున్నాడు, అంత అజ్ఞానంగా మాట్లాడతాడని నేను ఊహించుకోలే.